అమ్మా, కొత్త సంవత్సరం. మీ సంకల్పం ఏంటో చెప్తే పూజ ప్రారంభిద్దాం. సంకల్పం అంటే ఏంటి పంతులు గారు? సంకల్పం అంటే మీ మనసులో ఉన్న కోరికను బయటకి చెప్పడమమ్మా. కొంపతీసి లక్ష్మిని ఇంటి నుంచి బయటికి పంపించేద్దాం అనుకుంటుందా ఏంటి? మిత్ర నేను లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. అది నా మనసులో మాట పంతులు గారు. మీ ఒక్కరి సంకల్పం కాదమ్మా, మొత్తం ఇంటిల్లిపాది సంకల్పం చెప్పాలి. మిత్ర గారి క్షేమం. అదేంటి మామ్, మీరు ముగ్గురు నా గురించే చెప్పారు? అంటే మీకు మంచి జరిగితే ఇంట్లో అందరికీ మంచి జరిగినట్టే కదండి. అవును మిత్ర, నీ క్షేమమే అందరి క్షేమం. నువ్వు బాగుంటే మేమందరం బాగున్నట్టే మిత్రా. అందుకే నీ పేరుతో సంకల్పం చెప్తున్నాం. సరేనయ్యా, మీలో ఒకరు ఈ సంకల్పాన్ని మనసులో అనుకొని దేవుడికి కొబ్బరికాయ కొట్టండి. ఎవరో ఎందుకు? నువ్వు కొబ్బరికాయ కొట్టు లక్ష్మి. కొబ్బరికాయ నేను కొడతాను. మనీషా, ఆ కొబ్బరికాయ వదులు. నేను కొడతాను ఆంటీ. నువ్వు కొట్టకూడదు. మనీషా కూడా నీ కోళ్లే కదక్కా, తనెందుకు కొట్టకూడదు? తను కడుపుతో ఉంది దేవయాని. గర్భిణీ స్త్రీ కొబ్బరికాయ ఎలా కొడుతుంది? సరిపోయింది. కొబ్బరికాయ కొట్టడానికి లేని కడుపు అడ్డొచ్చింది. నానమ్మ, కొబ్బరికాయ నేను కొట్టునా? అమ్మ కొడుతుందిలే లక్కీ. నేను నాన్నకి లక్కీ కదా చిన్ను, నేనే కొడతాను. కరెక్ట్ తల్లి, నువ్వే కొట్టాలి. దా.